సో ఈ వీడియోలో ఇలాంటి ఫోటో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. సో ముందుగా పిక్సార్ట్ అనే అప్లికేషన్ మాత్రం కావాలి. సో ప్లస్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో ట్యాప్ చేసుకోగానే మనకి ఎడిట్ ఫోటో అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. సో దాని మీద ట్యాప్ చేసుకోవాలి. సో ట్యాప్ చేసుకోగానే మనకి బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో అది సెలెక్ట్ చేసుకొని మనం బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకోవాలని మనకి కింద ఉన్న ఆప్షన్లో యాడ్ ఫోటో అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. యాడ్ ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మన ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో క్రాప్ మాత్రం చేసుకోవాలి ఇమేజ్ని. సో క్రాప్ ఆప్షన్ వెళ్ళి నేను ఇమేజ్ని మాత్రం కరెక్ట్గా క్రాప్ చేసుకొని రైట్ సింబల్లోకి తీస్తున్నాను. సో రైట్ సింబల్ వచ్చాక మనకి కిందలో అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ మాత్రం కనబడుతుంది. సో సాచురేషన్ మాత్రం -100 మాత్రం వేసుకోవాలి. సో ఫోటోని జూమ్ చేసి సో కింద ఉన్న సీజర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో ట్యాప్ చేసుకోకుండా మనకు పర్సన్ అనే ఆప్షన్ మీద మాత్రం ట్యాప్ చేయకుండా మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అయిపోతుంది. సో సేవ్ అనే ఆప్షన్ మీద మాత్రం ట్యాప్ చేసుకోవాలి. సో ట్యాప్ చేసుకుని మనకు బ్యాక్గ్రౌండ్ అనేది వెళ్ళిపోతుంది. రైట్ సింబల్ మాత్రం వచ్చేయాలి. సో వచ్చేయగానే మనకు కిందనే పెయింట్ బ్రష్ అనే ఆప్షన్ మాత్రం కనబడుతుంది. సో దాని మీద ట్యాప్ చేసుకోవాలి. సో ట్యాప్ చేసుకోగానే మనకి ఇంటర్ఫేస్ మాత్రం ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో మనం కలర్ అనేది సెట్ చేసుకోవాలి. సో నేను మాత్రం పింక్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీద ఉన్న రైట్ సింబల్ వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక స్ట్రైట్ లైన్ మాత్రం గీసుకోవాలి. సో మీద ఉన్న 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి సో లైన్ అనేది మనం జూమ్ చేసుకొని కరెక్ట్గా ఫోటో మీద మాత్రం సెట్ చేసుకోవాలి. సో రైట్ సింబల్ మాత్రం వద్దాలి. సో రైట్ సింబల్ వద్దాక మనకు ఇంకో ఎంటీ లేయర్ మాత్రం తీసుకోవాలి. సో ఎంటీ లేయర్ మాత్రం ఇలా తీసుకోవాలి. సో తీసుకోగానే మనకి సేమ్ యాస్టేజ్గా మళ్ళీ కలర్ ఆప్షన్లోకి వెళ్ళాలి. సో వెళ్ళగానే మనకి సో నేను మాత్రం బ్లూ కలర్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ సింబల్ వద్దాలి. సేమ్ యాస్టేజ్గా మాత్రం మనం ఒక స్ట్రెయిట్ లైన్ తీసుకొని సో సేమ్ యాస్టేజ్గా దాన్ని జూమ్ చేసుకొని ఇట్ సైడ్లో కొంచెం రిఫ్లెక్ట్ అయ్యేటట్టు మాత్రం సెట్ చేసుకోవాలి. సో ఇలా అయితే సెట్ చేసుకున్నాక సో మనం దాని మీద ట్యాప్ చేసి 2 కలర్ల గీట సేమ్ యాస్టేజ్గా ఓవర్ లేయర్ అనే ఆప్షన్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓవర్ లేయర్ అనే ఆప్షన్ వద్దంగా మనకి ఇలా అయితే కలర్ అనేది మన ఫోటోకి మాత్రం యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేయాలి. సో ట్యాప్ చేయగానే మనకు ఒక బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవాలి. సో నేను మాత్రం వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ మాత్రం తీసుకుంటున్నాను. సో దీన్ని క్రాప్ చేసి సో నేను ఫోటో అయితే ఎంత ఉందో అంతవరకు మాత్రం నేను సెట్ చేసుకుంటున్నాను. సో సెట్ చేసుకున్నాక సో మీద ఉన్న ఎరేజర్ సింబల్ మాత్రం ట్యాప్ చేసుకోవాలి. సో కింద ఎరేజర్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. సో దాని మీద ట్యాప్ చేసుకొని సో హార్డ్నెస్ వచ్చేసి ఫుల్ పెట్టుకోవాలి. సో మన సైజ్ వచ్చేసి మన ఇష్టం ఎంత అంటే అంత మాత్రం పెట్టుకోవచ్చు. సో అడ్జస్ట్ చేసుకొని మనం ఆ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మాత్రం ఇలా రబ్ చేయాలి. సో రబ్ చేసుకోగానే మనకి ఇలా అయితే ఫోటో అయితే ఇలా వస్తుంది. సో ఇలా మంచి ఎఫెక్ట్ మాత్రం కనబడుతుంది. సో మనకి సో అడ్జస్ట్ చేసుకున్నాక మీద ఉన్న రైట్ సింబల్ మాత్రం వచ్చేయాలి. సో వచ్చాక మనకి సో మళ్ళీ మళ్ళీ రైట్ సింబల్ మాత్రం ట్యాప్ చేసుకోవాలి. సో ట్యాప్ చేసుకుని మనకు ఒక ఆరో సింబల్ అయితే వస్తుంది మీద. సో దాని మీద ట్యాప్ చేసుకోవాలి. సో ట్యాప్ చేసుకోవడం మనకి చాలా ఆప్షన్స్ అయితే చూపెడతాం. సో గ్యాలరీ మీద ట్యాప్ చేసుకుని మనకి సో ఇమేజ్ అనేది గ్యాలరీకి మాత్రం. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అలాగే మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.